ప్రపంచ ఆదివాసీ దినోత్సవ రోజైన ఆగస్టు 9వ తేదీన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని, మా ఊర్లో మా రాజ్యం మా పాలనకై చట్టం చేయాలని ఆదివాసీ సంఘం రాష్ట్ర నాయకులు కొంచా శ్రీనివాసరావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరుపుకునేందుకు వివిధ ఆదివాసీ సంఘాల, వివిధ రాజకీయ పార్టీల అనుబంధ ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో దుమ్ముగూడెం మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కొంచెం శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రపంచ ఐక్యరాజ్య సమితి ఆదివాసీ తెగలను వాళ్ళ హక్కులను గుర్తించినప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఆదివాసీ చట్టాలను హక్కులను కాపాడుకోపోగా వాటిని కాలరాసే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. మణిపూర్ రాష్ట్రంలో ఆదివాసీ తెగలను మతోన్మాదలు ఊచకోత కోస్తూ నరమేధం సృష్టిస్తుంటే ఆ రాష్ట్రానికి వెళ్లి ఆదివాసులకు అండగా నిలవడానికి, వారితో మాట్లాడడానికి కాలేలేని ప్రధాని మోదీకి అనిల్ అంబానీ కుమారుడు వివాహానికి వెళ్లి అక్కడ గడపకి మాత్రం ఖాళీ దొరికిందని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో దుమ్ముగూడెం ఎంపీపీ రేసు లక్ష్మి, ఆదివాసీ నాయకులు కొమరం దామోదరరావు, సొందిమల్లు దొరపీసా, కార్యదర్శి వాగ్య రాజేశ్వర్లు పాల్గొని ప్రసంగించారు. జై ఆదివాసీ. రేపు ఆగస్టు 9న జరగబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి 17 నుంచి 20 కోట్ల మంది ఆదివాసీల సమస్యల మీద ఒక కార్యాచరణ తీసుకొని ఇవాళ భారతదేశంలో ఆదివాసుల్ని అనగదొక్కుతున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క వంచనను మేము ఆ సందర్భంగా ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు సాగడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసులను అనగదొక్కే స్థితిలో ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. దానికి ఉదాహరణగానే ఇవాళ మణిపూర్లో జరుగుతున్నటువంటి అత్యంత దారుణమైన, విషాదకరమైన సంఘటనలు కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎన్నో నెలల నుండి ఇంత దారుణమైన కార్యక్రమం జరుగుతూ ఉన్నా కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు నేటికి కూడా ఆ రాష్ట్రానికి వెళ్లకుండా ఆ రాష్ట్రంలో ఉన్న సమస్యను కూర్చోబెట్టి మాట్లాడకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. ఆ ఒక్క రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసులకు అనేక సమస్యల మీద అనేక ఇబ్బందులకు గురి అవుతున్నా కూడా వారికి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు అని మేము రేపు ఆగస్టు 9న తీసుకునే కార్యాచరణని భవిష్యత్తులో ఆదివాసుల హక్కుల కోసము, ఆదివాసుల సమస్యల పరిష్కారం కోసము భారీ ఎత్తున మంచి కార్యాచరణ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదివాసుల యొక్క సమస్యల్ని పట్టించుకోకుండా, ఆదివాసుల యొక్క మౌలిక వసతులను ఏర్పాటు చేయకుండా, ఆదివాసుల యొక్క రోడ్లు కానీ గృహాలు కానీ ఏర్పాటు చేయకుండా వారి యొక్క విద్యా వైద్యం, సరైన విద్యా వైద్యం అందించలేకపోతా ఉన్నారు. కాబట్టి వారికి విద్యా వైద్యం అందించాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వమే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించడానికి పూను కావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై ఆదివాసీ. ఆగస్టు 9వ తారీఖున జరగబోయేటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయడం కోసం మేము ఈ రోజు ఇక్కడ సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా మా ఊళ్ళో మా రాజ్యం అనేటువంటి నినాదంతో ఈ కార్యక్రమం జయప్రదం చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా జరగబోయేటువంటి ఆదివాసీ దినోత్సవాన్ని ఈ సందర్భంగా మేము శుభాభినందనలు తెలియజేస్తూ రానున్న కాలంలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనైనా గిరిజన చట్టాలని అణిచివేయాలనే ఒక దృక్పథంతో ఉంటుంది. ఎందుకంటే అడవుల్లో ఉన్నటువంటి మైనింగ్ని తవ్వేసి బడాబాబులకి వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళ ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ ఛత్తీస్గఢ్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, అస్సాం కానివ్వండి, మణిపూర్ కానివ్వండి, ఈ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి గిరిజనుల అణిచివేతని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా దీన్ని వెంటనే అరికట్టాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు మణిపూర్ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి శాంతి వచనాలు పలికి అక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గాలు వెంటనే ఖండించాలి, దాన్ని ఆఫ్ చేయాలని మేము కోరుతున్నాం. రేపు రానున్న కాలంలో జరగబోయేటువంటి ఆగస్టు 9వ తారీఖున జరగబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈ కార్యక్రమాలు, ఈ డిమాండ్లతోనే మేము పెద్ద ఎత్తున కార్యాచరణ చేసి యువతను మేలుకోవాలని మేము
పక్కన కడుతున్నాం. జై ఆదివాసి. మహిళలపై అనేక సమస్యలతో సతమతమవుతున్న ఈ తరుణంలో ఎక్కడికి వెళ్ళినా సమస్యలకి పరిష్కారం అవ్వట్లేదు. ఆదివాసులనే చిన్న చూపేమో, ఇన్ని చట్టాలు వచ్చి ఇంత ఉన్న ఆదివాసులకి ఎప్పుడు అన్యాయమే జరుగుతూ వస్తుంది. ఇది మూడోసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలంటే అంత చులకనగా ఉంటుంది. నిన్న మొన్న జరిగిన శ్రీనివాసరావు కానీ ఇంకా అనేక మంది దళితులకి కానీ ఎస్టీలకు కానీ జరుగుతున్న ఈ సమస్యల్ని మేము ఖండిస్తూ ఉంటున్నాం. ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున మేము దీన్ని పుణికిపుచ్చుకొని ఘనంగా జరుపుకోవాలని అనుకుంటున్నాము. మూడోసారి వచ్చినటువంటి ప్రభుత్వం నిజంగా సిద్ధశుద్ధి ఉంటే, నిజంగా వారికి గిరిజనులంటే ఒక ప్రేమ అభిమానం అనేది ఉంటే, నిజంగా వారికి ఏదో ఒకటి చేయాలనే వారికి ఉంటే, మూడోసారి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఆదివాసులకి అందరికీ మంచి చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అవకాశాలు కల్పిస్తూ చిన్న చూపులు చూడకుండా ఉండాలని కోరుకుంటూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మంచిగా జరగాలని, ఘనంగా జరుపుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీనిపై దృష్టి సారించాలని, ఆదివాసులకి ఆ పండుగ రోజుని సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జై ఆదివాసి, జై జై ఆదివాసి. ఆదివాసి అనేటోడు పాటలు పోట్లాడి వాటిని అడ్డుకోవాలి. ఎక్కడ చేయలేదు ఎవరు. అసలు ఇలా విమర్శించుకోవడానికి మీరందరూ నా ఆదివాసులు కాబట్టి నేను ఆగిపోతున్నా, కానీ ఆ విషయాలు విమర్శించుకోవాలంటే చాలా ఉన్నాయి. అయ్యొద్దు. ఇక్కడ సూచనలు కదా, ఫస్ట్ సూచనలే మాట్లాడదాం. తర్వాత మన ఆదివాసులందరూ ఇవాళ రేపు ఏం జరుగుతుందో ఇక్కడ ఒకటి మాట్లాడుతున్నారు, బయట ఒకటి జరుగుతుంది. అది కాకుండా ఐకత్యంగా పనిచేయండి, ఐకత్యంగా ఉండండి. మా ఆదివాసులమని చాటి చెప్పండి, ప్రపంచానికి చాటి చెప్పండి. మీరు అది వేదికగా చెయ్యండి. నేను ఒకటే కోరుతున్నా, ఎప్పటికైనా సరే మన ఆదివాసులు అందరం ఒకటయ్యి ఒక తాటి మీదకి వెళ్ళాలి. అసలు ఈ ఒక్క విషయం మొన్న పోయినసారి 2 గ్రూపులకు విడిపోయిన విషయమే కాదు, అన్ని విషయాలు కూడా అలానే ఉంది. ఆ రోజు విడిపోయినదే అందరం మనం మాట్లాడుతున్నాం, కానీ అన్ని విషయాలు అలానే ఉంది. నేను పక్క నీ విడిపోతాను, నీకేంటి నాకేంటి, ఇది కాదు ముఖ్యం. ఇలాగ సంఘాలు 20 సంవత్సరాలు, నా వయసు 20 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అంటే మా పార్టీ దగ్గర 60 సంవత్సరాలు నా వయసు వచ్చి నేను ఆదివాసీ సంఘాలను పనిచేసాను. కానీ ఆదివాసీ సంఘాలు అప్పటి నుంచి ఇంతవరకు వీరయ్య సార్ వీళ్ళందరూ ఎట్లా బోధపడడం మనం అందరం చూసినాం. అదంతా విడివిడిగా నేను చేస్తాను ఇట్లా విడిగిపోవటం వల్ల ఇక్కడ ఇంత జరిగింది. అట్లా కాకుండా ఒకటికి అయితే అసలు మన సంఘాన్ని చేసేవాడు ఎవరైనా ఉంటాడా? అసలు మన ఆదివాసీ సంఘం అందరూ చాలా మంది తెలుసు ఎలా నడుస్తుంది, ఎంత గౌరవం ఉంటుంది దానికి. ఇవాళ వచ్చిన రంగుల పాటి కాదు ఆదివాసీ సంఘం, అన్ని విషయాలు అన్ని కులాల దగ్గర సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఎంత ఐక్యతంగా ఉంటున్నారు. మన దగ్గర ఎందుకు రావట్లేదు ఐక్యత? ఇవాళ పండగని చేస్తాం, రేపు ఇంకో రకంగా మారిపోతాం. అది కాకుండా ఏ పార్టీలు ఉన్నా, నేను ప్రతిపక్ష పార్టీలే ఉన్నాను. ముందు ఆదివాసీ, నాకు ఆదివాసీ బిడ్డనైతేనే ఆ ప్రతిపక్ష పార్టీ నాకు హక్కు కల్పించి ఆ ఎంపీగా చేశారు, ఎంపీటీసీగా చేశారు, నాకు ఒక హక్కు వచ్చింది. అది నేను ఆ పార్టీలో ఒక ఆదివాసీ బిడ్డను కాకపోతే నాకు ఇస్తాడా? నాపై పిలిచిస్తాడా? అది నాకు ఆదివాసీ నాయకులతోటి ఈ రోజున ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశం ఏంటంటే, ఆగస్టు 9న జరగబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకను ఘనంగా జరుపుకోవాలనేది వారి యొక్క కార్యాచరణ ఉద్దేశం. అదేవిధంగా ఏవైతే ఆదివాసీ చట్టాలు, హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని అణచివేసే తరుణంలో ఈ యొక్క ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. ఈ 3వసారి బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అయినా 3వసారి బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిందైతే ఆదివాసీ చట్టాలను మరియు ఆదివాసీ ఫలాలను, హక్కులను మరి ఈ యొక్క ప్రభుత్వం అణచివేసే తరుణం చేస్తూ ఉన్నది, అందరికీ తెలిసిన విషయమే. కనుక ఈ రోజున దాన్ని అంటే మనకి వచ్చేసి హక్కులు, చట్టాలు ఏవైతే కోరుతున్న తరుణం కనిపిస్తూ ఉన్నదో మనమంతా ఏకమై ఆదివాసులంతా ఐక్యంగా మరి ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని వేడుకని ఘనంగా జరుపుకోవాలని, ఆ రోజున భారీగా మరి ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలనేసి నా యొక్క ఆలోచన. మరియు ఇంకా ఏంటంటే అనగారిపోయిన ఆదివాసులు ఏవైతే పోడు భూములు సాగు చేసుకుంటా ఉన్నారో వాళ్ళని అయితే ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి.
మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం. కనుక దీని విముక్తి కొరకు మనకి చట్టాలు, మన హక్కులను గుర్తించాలని మరి ఈ యొక్క వేడుకను అధికారికంగా జరపాలనేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఈ యొక్క అధికారిక